6 నెలల నుంచి 12 నెలల మధ్యలో ఉన్న చిన్నారులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట వాళ్ళని. ఎందుకంటే అది పాకే ఏజ్ అనమాట. సో వాళ్ళు కాళ్ళతోటి, చేతులతోటి, కళ్ళతోటి ఇట్లా పాకుతున్నప్పుడు అందులో 3 లైక్ ఎన్నో జనరేట్ అవుతాయంట. కళ్ళు, కాలు, చేతులతోటి. సో అది ఫ్యూచర్‌లో వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేసుకునే నాలెడ్జ్ క్యాప్చర్ చేస్తారట. సో ఇవన్నీ ముడిపడినాయి అనమాట ఫ్యూచర్‌లో. సో అలానే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇంటి సభ్యులు ఎవరైనా వస్తే అదిగో డాడీ వచ్చాడు, నాన్న వచ్చాడు, బాబాయ్ వచ్చాడు, పిన్ని వచ్చాడు ఇలా అని చెప్పేసి చెప్తూ ఉండాలంట. సో వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఆలోచిస్తూ ఉంటారంట ఏందా అని చెప్పేసి. సో అలానే కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు గిన్నెల శబ్దం చేస్తూ ఉండాలంట. లైక్ 1 ప్లస్ నంబరింగ్ కూడా గుర్తుపెట్టాలంట వాళ్ళకి. ఇది ఒకటి ముద్దలు పెట్టేటప్పుడు ఒకటో ముద్ద, రెండో ముద్ద, మూడో ముద్ద అని చెప్పేసి ఇట్లా నంబరింగ్ తోటి చెప్తూ ఉండాలంట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మెదడుకి ప్రేరిత చేసేటి అనమాట. న్యూరాన్స్ అనేటివి విడుదలవుతాయంట ఇవన్నీ. తర్వాత మనం ఒక వస్తువుని దూరం పెట్టేసి లైక్ తీసుకో అని చెప్పేసి అనాలంట. అప్పుడు అన్ని పాకుతూ ఉంటారు కదా. సో పాకుతున్నప్పుడు వాళ్ళకు ఒక ఉత్తేజం వస్తుంది అనమాట, ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దాంతో ఏంటంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేయడం మొదలెడుతుందట. సో ఇవన్నీ చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇవన్నీ పాతకాలం మనుషులందరూ చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి. మరి ఈరోజు లేటెస్ట్ ఈ మోడర్న్ మదర్స్ చేస్తున్నారా? చేయకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి ఇలాంటివి చేస్తే. ఎందుకంటే మీ బిడ్డకే మంచి జరగబోతుంది. లేకపోతే ఏంటంటే మనకు వాళ్ళకి లేట్గా మాటలు రావడము, లేట్గా నడవడము, లేట్గా గ్రాస్పింగ్ పవర్ కొద్దిగా తొందరగా చేయకపోవడం. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సమస్యలు. సో అందుకని ఏముంది చిన్నయే కదా, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు చల్లగా చక్కగా. బిడ్డతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవన్నీ స్వీట్ మెమరీస్ కింద మీకు రిజిస్టర్ అయిపోతాయి. సో తల్లులకు అందరికీ ఇది నా విజ్ఞప్తి. సో చక్కగా ఎంజాయ్ చేయండి బాబుతోటి, పిల్లలతోటి, పాపలతోటి. సో బాయ్, మరి చూసుకుంటాం. టేక్ కేర్.